టు మై ఛానల్. నేను మీ నెల్లూరు కొడలి పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి వీడియోలో చాలా 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 రిక్వెస్టెడ్గా అడుగుతున్నానండి. నాన్ సబ్స్క్రైబర్స్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. అలా చూసే వాళ్ళు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూడండి ప్లీజ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతి వీడియో నోటిఫికేషన్లో మీకు వస్తుందండి. వీడియోస్ అన్నీ చూసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. చూసారు కదా, ఇది వచ్చేసరికి ఫ్రైడే మార్నింగ్ లాగండి. పొద్దున్నే ఇంక ఇల్లంతా నేను శుభ్రపరచుకొని మాప్ పెట్టేసుకుంటున్నానండి. పిల్లలు ముందే మనం కానీ పనులన్నీ చేసుకున్నామంటే పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. అలాగే పని కూడా త్వరగా అయిపోతుందండి. లేట్గా లేచి చేసుకున్నామంటే ఇంకా మనకి ఇంకా లేజీగా ఉంటుంది. అది కాక నార్మల్గా లేడీస్ అసలు మార్నింగ్ లేయడమే చాలా మంచిది. ఇంకా సూర్యోదయము వచ్చేంత వరకు పడుకున్నామంటే మన ఇంట్లో ఖచ్చితంగా అసలు దరిద్రం లక్ష్మి వచ్చి కూర్చుంటుందండి కంపల్సరీ. అది మాత్రము చూసారు కదా. ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను పెట్టేసుకుని నీట్గా ఇంకా పూజ గదిలోకి వచ్చేసానండి. ఇంకా పుష్పాలన్నీ పెట్టేసుకున్నాను స్వామి అమ్మవార్లు అందరికీ పుష్పాలు పెట్టేసుకుని ఇక్కడ వినాయకుడికి ఇంకా నార్మల్గా నిత్య దీపం ఎలా పెట్టుకుంటానో అలాగే పెట్టేసుకున్నానండి. నార్మల్గా రిషిగాని లేచేసాడంటే త్వరగా లేచాడంటే వినాయకుడి దగ్గర ఉండే దీపం రిషి స్కూల్కి వెళ్ళేటప్పుడు రిషితోనే పెట్టిస్తాను. ఒక్కొక్కసారి నేను అంటే రిషి వెళ్ళే లోపల పూజ చేయకపోతే నార్మల్గా దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు రిషిని లక్కీని అత్తమ్మ రెడీ చేసేసిందండి. మార్నింగే త్వరగా రెడీ చేసేసింది. ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా, ఇద్దరం పనులు షేర్ చేసుకుంటామండి అత్తమ్మ నేను. అంటే ఇంక నేను పిల్లల సెక్షన్ చూస్తే అత్తమ్మ ఇంట్లో పని, అత్తమ్మ పిల్లల్ని చూస్తే నేను ఇంట్లో పని అలాగా చేసుకుంటాము. చూసారు కదా. ఇక్కడైతే ఇంకా నేను రిషిత్ త్వరగా స్కూల్ దగ్గరికి వెళ్ళేసి డ్రాప్ చేసేసి ఇంకా నేను టెంపుల్కి వెళ్ళాలి. సో అందుకని త్వరగా చేసుకుంటున్నానండి. అంటే నేను పూజ చేసుకునేదంతా ఇంకా వీడియో తీయలేదు, అక్కడక్కడ చిన్న క్లిప్స్ తీసాను నేను ఎలా చేసుకున్నాను పూజ అనేది. చూసారు కదా. ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను నా మనసులో ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు నేను స్వామి అమ్మవార్లకి మొత్తం లిస్ట్ చేసినట్టు మొత్తం హుండీలో వేసినట్టు వేసేస్తున్నానండి. చూసారు కదా. ఇక్కడ నేను అలా కోరుకున్నాను, ఇలాగ చక్కగా టెంకాయ పగిలింది. ప్రతిసారి నాకు టెంకాయ మాత్రం చక్కగా పగులుతుందండి. ఒకవేళ నాకు టెంకాయ చక్కగా పగలలేదు అంటే కోరిక ఏదైనా ఓవర్గా కోరుకున్నానా అంటే స్వామివారు నాకు ఇవ్వరా అని అదొక డిప్రెషన్లో ఉంటాను నేను. కానీ ఎవ్రీ టైం అలా ఉండదు కదండి, ఓకే ఎప్పుడు అలాగే పగలదు కదా. సో అందుకని ఈసారి మాత్రం నాకు చక్కగా పగిలింది. సో నా కోరిక నిజంగా అమ్మవారు నాకు ఇచ్చారు, స్వామివారు నాకు ఇస్తారు అని ఒక నమ్మకంతో నేను చాలా ఆనందంగా ఉన్నానండి. చూసారు కదా. ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను హారతి ఇచ్చేస్తున్నానండి స్వామివారికి. చూసారు కదా, అమ్మవారికి అందరికీ హారతి ఇచ్చేస్తున్నాను. ఇంకా మాకు సూర్య భగవానుడు ఇంట్లోకే పడుతుంటారండి. అంటే హాల్లో ఉంది మాకు పూజా మందిరం, సపరేట్గా లేదు. సో ఇక్కడ మనం ఇక్కడ ఉండగానే అక్కడ సూర్యుడు మనకి ఇంట్లోకి వచ్చేస్తాడు, కిరణాలు పడుతుంటాయి. సో అందుకని సూర్యుడికి కూడా నేను కొంచెం సూర్య భగవానుడికి అలాగా హారతిస్తాను నేను ప్రత్యేకంగా బయటికి వెళ్ళి ఏం పూజ చేయనండి సూర్య భగవానుడికి. మన ఇంట్లో నుండే మా ఇంట్లో పడుతుంటాయి కాబట్టి దండం పెట్టుకుంటాను అంతేను. కానీ సూర్య భగవానుడు కూడా కొలవడం చాలా మంచిది. చూసారు కదా. ఇక్కడ నుంచి ఇంకా రిషిని స్కూల్లో డ్రాప్ చేసేసామండి. ఈరోజు అసలే లేట్ అయిపోయింది, ఒక 5 minutes లేట్ అయిపోయింది. అయినా కూడా పర్లేదులే అని చెప్పేసి ఇంకా వెళ్ళాలని మా వాడు డ్రాప్ చేస్తున్నారు టెంపుల్ దగ్గర. సో అందుకని ఇంకా రిషిని స్కూల్లో డ్రాప్ చేసేసి నేను టెంపుల్ దగ్గరికి వెళ్తున్నానండి. చూసారు కదా. ఇక్కడ వచ్చేసరికి ఇది మాగుంట లేఅవుట్ అండి. అంటే స్కూల్ దగ్గర నుంచి కొంచెం ఈ రూట్ అయితే కొంచెం దగ్గర పడుతుందని చెప్పి ఈ దారిని వెళ్ళాం మేము. చూసారు కదా. ఇక్కడ వచ్చేసరికి టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. చూసారా. ఇంకా ఇక్కడ మనం యూటర్న్ తీసుకోవాలి. సో అందువల్ల నేను ముందుకెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చేసాను. చూసారు కదా. ఈరోజు అయితే ఏంటో స్పెషల్ ఉందండి. అసలు పూజా అలంకరణ చాలా బాగా చేశారు. ఏంటా అని నేను గుడిలోకి వెళ్ళాను. అప్పుడు చెప్పారు 50 years అయింది ఈ గుడి కట్టి. సో అందుకని అమ్మవారికి పూలంగి సేవ, కుంకుమార్చనలు, అన్ని అభిషేకాలు అవన్నీ చాలా బాగా చేస్తున్నారు అన్నారు. ఫస్ట్ ఇంకా మళ్ళీ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని ఫస్ట్ నేను వీడియో తీసేసుకున్నానండి. అందరూ మర్చిపోకుండా ఫస్ట్ మీరు దండం పెట్టుకోండి అమ్మవారికి. మీ మనసులో ఏది ఉందో ఆ కోరిక మీరు కంపల్సరీ దండం పెట్టుకోండి. అమ్మవారి ఇలా అడిగితే అలా ఇచ్చేస్తారు నిజంగా. అసలు అమ్మవారి దగ్గర చూడండి రాకాల దీపం పెట్టి పూజ చేయించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. అసలు మీరేను చాలా మంది ఉన్నారండి. చూసారు కదా. నేను ఇంత రాకాల దీపం పెట్టేసి ఇక్కడికి వచ్చేసానండి. చూసారు కదా. ఇంతటితో నా వీడియో అయితే అయిపోయిందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్.